కేసీఆర్ చేసిన తప్పులని నేడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్ చేసిన తప్పులకు ప్రజలు శిక్షించారన్నారు. ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకుంటోందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్లో చేర్చుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పనిచేయాలి కానీ ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని సూచించారు. చేసే అనేక పనులు ఉన్నాయి. కాళేశ్వరం అవినీతి పనులు ఉంది, ఎల్సిటీ జీతానికి అవినీతి ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ భూరక్షణ పథకం పెట్టి ఎట్లా ఫెయిల్ అయినాడో వీళ్ళు ఎట్లా ఫెయిల్ అయినారు. వాటిని పరిష్కారం చేసుకోవాలి తప్ప దాని మధ్యలో రాకుండా మనకి అపోజిషన్ ఖాళీ చేయించాలి. కాబట్టి అంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు నియంత్రిత పథకం నుంచి ప్రజాతంత్ర ఉద్యమాలను అనగొట్టడం వల్ల బీజేపీ పెరిగింది. దాని బీజేపీ పెరిగేది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ అపోజిషన్ ఖాళీ చేసే ప్రయత్నంతో చేసే క్రమంలో మళ్ళీ బీజేపీ పెరుగుతారు. ఈయన అధికారంలో వచ్చినటువంటి 3 నెలల్లో ఎన్నికలు జరిగితే 4 సీట్లు 8 సీట్లకు పెరిగారు వాళ్ళు. గవర్నమెంట్ మీది, కాంగ్రెస్ పార్టీది. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా బీజేపీలో 8 మంది కారణం ఏంటి?